హాయ్, హలో, నమస్తే మిత్రమా. ఒక మంచి విషయం. ధనం అనే ఇంధనం లేకపోతే కట్టుకున్న భార్య అయినా ఎలా వదిలి వెళ్తుందో వినండి. ఒక అందమైన యువతి, పేరు అనవసరం, ఒక యువకుడు, ఇద్దరూ ఎంతో కాలంగా ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. అతడు తన భార్యకు ఏది కావాలన్నా కోరింది ఇష్టంగా కొనిచ్చేవాడు. డబ్బును లెక్క లేకుండా ఆమె కోరికలకు ఖర్చు చేసేవాడు. అంత ప్రేమ భార్య అంటే. అందులోనూ ప్రేమించి పెళ్లి చేసుకున్న అందాల రాశి. ఇలా ఉండగా ఒకరోజు అతనికి ఒక అనుమానం వస్తుంది. ఈవిడ నిజంగా నన్ను ప్రేమిస్తుందా, లేదా కేవలం నా డబ్బు కోసమే నాతో ప్రేమగా ఉంటుందా అని అనుకున్నది. వెంటనే ఈ విషయం గురించి తెలుసుకోవాలని అతని స్నేహితులందరికీ నన్ను కొన్నాళ్ళు ఎవరూ కలవవద్దని చెప్పేశాడు. ఆఫీస్కి వెళ్ళడం మానేశాడు. భార్యకి షాపింగ్కి తీసుకెళ్లడం మానేశాడు. ఇంటి ఖర్చులకు డబ్బులు ఇవ్వడం కూడా ఆపేశాడు. ఇదంతా గమనించిన ఆ అందాల రాశి అయిన భార్య అనుమానంగా, ఏం జరిగిందండి, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారని నిలదీసింది. ఏం చెప్పండి యార్, తాగిన మైకంలో నా డబ్బులన్నీ బెట్టింగులో పెట్టేశాను, అన్నీ ఓడిపోయాను. నా టైం సరిలేక నా బిజినెస్లో కూడా నష్టాలు రావడం మొదలయ్యాయి. ఎన్నో కష్టాల్లో మునిగిపోయాను. ఈ విషయం నా ఫ్రెండ్స్ అందరికీ తెలిసి నన్ను కలవడానికి కూడా నా దగ్గరికి రావడం మానేశారు. జీతాలు ఇవ్వక ఉద్యోగులు కూడా కంపెనీ వదిలిపోయారు అని అంటాడు. అది విన్న భార్య కోపంగా, మా అమ్మ అప్పుడే నాకు చెప్పింది, ఈ మనిషిని పెళ్లి చేసుకోవద్దే, నువ్వు సుఖపడవని. కానీ నేనే వినలేదు. ప్రేమ మైకంలో డబ్బుంది కదా అని పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు అనుభవిస్తున్నాను. ఇంక నేను ఉండలేను, నేను వెళ్ళిపోతున్నాను. ఇక మీద నన్ను కలవడానికి ప్రయత్నించవద్దని అక్కడి నుండి వెళ్ళిపోయింది. తర్వాత ఆమె తిరిగి వస్తుందని అతను ఎంతో కాలం ఎదురు చూశాడు. కానీ ఆమె మాత్రం మరో ధనవంతుణ్ణి చూసుకొని పెళ్లి చేసుకొని హ్యాపీగా జీవిస్తుంది. కొందరు ఆడవాళ్ళు ఉంటారు మిత్రమా, మన జీవితంలోకి వస్తారు. మన డబ్బు కోసమో లేక వాళ్ళ అవసరాల కోసమో వచ్చి వారి అవసరం తీరిన రోజున, లేదా మన దగ్గర డబ్బు లేదని తెలిసిన రోజున వాళ్ళు మన నుండి అందనంత దూరంగా వెళ్ళిపోతారు. నిజంగా మనల్ని ప్రేమించే వాళ్ళే అయితే ఎటువంటి పరిస్థితుల్లోనూ మనల్ని కష్టాలలో వదిలిపెట్టి వెళ్ళరు. మరేమంటారు మీరేమంటారు మిత్రమా? ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. అలాంటి భార్యాబాధితులుంటే ధన్యవాదాలు. రేపొక మంచి వీడియోతో, మంచి విషయంతో కలుసుకుందాం. జై హింద్.